వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎస్డబ్ల్యూఐ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్లోని బీసీఏ కేటగిరీ వైజ్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడబోతున్నామండి. సో ఇది మన వెబ్సైట్. సో ఇక్కడ నీట్ యూజీ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఎంబీబీఎస్ పైన క్లిక్ చేస్తే ఇలా పేజ్ డైరెక్ట్ అవుతుంది అనమాట. సో సీట్ మ్యాట్రిక్స్ పైన క్లిక్ చేయండి, లెర్న్ మోర్ పైన క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము ఓవరాల్గా అన్ని రీజియన్స్లో కేటగిరీ వైజ్గా మీకు సీట్ మ్యాట్రిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఎంబీబీఎస్. అండ్ ఒకసారి ప్యారలల్గా మా వీడియోస్ చూస్తే ఒకసారి వెళ్ళి కంటెంట్ చదవడానికి కూడా ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఫస్ట్ కాలేజ్, రీజన్, ఏరియా, మేల్, ఫీమేల్, నార్మల్ బీసీఏ కేటగిరీలో మేల్, ఫీమేల్. అండ్ తర్వాత ఇక్కడ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అనమాట, లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్, అన్ని స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, పిఎంసీ వరకు. సో ఫస్ట్ వన్ చూస్తున్నారు కదా, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ. సో ఏయూ రీజన్లో ఉన్న వాళ్ళకి 3 సీట్స్ ఉన్నాయండి మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్లో బీసీఏ కేటగిరీలో మేల్కి 3, ఫీమేల్కి 1 ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేల్ 0, ఫీమేల్ 0, ఎన్సీసీ 0 అండ్ క్యాప్ కూడా బోత్ 0 అండి. అండ్ నెక్స్ట్ మిగతావి కూడా 0నే, స్పెషల్ కోటా రిజర్వేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎస్సీ రీజన్లో ఉన్న వాళ్ళకి 1 ఉందండి, మేల్ 1, ఫీమేల్ కేటగిరీలో మేల్ 1 ఉంది, ఫీమేల్ 1 ఉంది. అండ్ ఇవన్నీ 0నే, స్పెషల్ కోటాలో సీట్స్ ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఓయూలో ఉన్న వాళ్ళకి మేల్ 1 ఉందన్నమాట, ఫీమేల్ 1 ఉంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా మేల్ 1 ఉంది, ఫీమేల్ 0. మిగతా స్పెషల్ కోటా రిజర్వేషన్స్ సీట్స్ అన్నీ 0 ఉన్నాయి. ఆ తర్వాత అన్రిజర్వ్డ్లో ఉన్న వాళ్ళకి మేల్ 1, ఫీమేల్ 0. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతావి కూడా అన్నీ 0నే అండి. సో ఇదండి ఓవరాల్గా ఎస్డబ్ల్యూఐ రీజియన్లోని బీసీఏ కేటగిరీ వైజ్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్. సో దీని యొక్క డాక్యుమెంట్ కావాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇవాళకి ఈ వీడియోతో ఎండ్ అండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూజ్ అనిపించినా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి.